కృష్ణ ఎలా ఉన్నారంతా ఇదైతే మనకు ఛానల్ సంబంధించిన వీడియో అయితే కాదండి. లాస్ట్ వీకెండ్లో నేను ఒరిస్సా వెళ్ళాను పూరి జగన్నాథ్ దర్శనానికి. సో అప్పుడు నేను ఎక్కడెక్కడ ఏమేమి విజిట్ చేశాను అనేది, అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, లేదు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే కనుక కంటిన్యూ చేయండి. దీంట్లో నా గురించి నేను చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఫస్ట్ విజిట్ అండి సన్ టెంపుల్. వైజాగ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మా అమ్మ వాళ్ళు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు వెళ్ళటం అవసరమా, క్యాన్సిల్ చేయండి అని చెప్పి చాలా చెప్పారు. ఎందుకో బాగా మెంటల్గా ఫిక్స్ అయ్యాము. నాకంటే ఎక్కువ మా హస్బెండ్ ఫిక్స్ అయ్యారని చెప్పాలి. ఆయన మాత్రం లేదు ఏదైతే అది మనం నలుగురం వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము అన్నారు. సో అయితే తీసుకెళ్లారు. ఫైనల్లీ మేము అక్కడికి ఎప్పుడైతే దిగామో ఫుల్ ఎండండి. సన్ టెంపుల్ని ఎండలో చూడటం చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఇది ఏంటంటే అంత మెయింటెనెన్స్లో లేదు. సో కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. అండర్ కన్స్ట్రక్షన్స్లో కూడా ఉందన్నమాట, కొన్ని కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి అక్కడ. అయితే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకునే విషయం ఏంటంటే, హర్ష మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అని చెప్తే దాన్ని బిఫోరే తెలుసుకొని గూగుల్ చేసి దాని గురించి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటాడు. ఆ నాలెడ్జ్ తెచ్చుకొని ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడండి. మాకు గైడ్ అక్కర్లేదు, మా హర్ష ఉంటే చాలు అనిపిస్తుంది అనమాట. సో ఇద్దరు పిల్లలు డే స్టార్ట్ అయినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కంప్లీట్ కార్లోనే వెళ్ళాము. మొత్తం కార్లో అయితే పడుకోవటం అది చేశారనమాట. దిగిన వెంటనే మళ్ళీ ఇలా చూడటం కదా, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ మేము భయపడ్డాము, కానీ మా ట్రిప్లో ఎక్కడా కూడా మమ్మల్ని వర్షం ఇబ్బంది పెట్టలేదండి. మేము కార్లో ఉన్నప్పుడు వర్షం పడుతుంది, మేము దిగిన తర్వాత కంప్లీట్గా ఎండ వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ సన్ టెంపుల్ దగ్గరే మనకి మ్యూజియం కూడా ఉందండి. బిఫోర్ ఎలా ఉండేది అనేది ఇక్కడ చూపించారు. అండ్ ఒరిస్సా కాబట్టి పూరి టెంపుల్ గురించి కూడా ఇది ఇచ్చారనమాట. సో మ్యూజియంలో కొంచెం బాగా ఎక్కువ ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. సో హర్ష శ్రవణ్ ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చక్కగా భలే తిరిగారు. కాకపోతే ఇందులో చెప్పవలసిన విషయం ఏంటంటే, జగన్నాథ్ టెంపుల్లో శ్రవణ్ మిస్ అయిపోయాడు. చాలా టెన్షన్ పడ్డాం నేను ఆయన. ఫస్ట్ చూస్తే కనిపించలేదు. సో అయితే నేను ఒక వేలో ఆయన ఒక వేలో, ఆయన హర్షని తీసుకొని వెళ్ళారు, నేను మాత్రం సింగిల్గా ఇంకో వేలో వెళ్ళి ఎతికామన్నమాట. అరౌండ్ ఒక 5 to 10 minutes, కానీ ఏదైతే టెన్షన్ ఉంటుందో టూ మచ్ అండి. అయితే వాడి అరుపులు నాకు వినిపిస్తున్నాయి. అమ్మా అని ఎక్కడో అరుస్తున్నాడు గట్టిగా, అది నాకు వినిపిస్తుంది. నేను అటువైపు వెళ్ళాను, కానీ వాడు నాకు కనిపించలేదు. మళ్ళీ బ్యాక్ వచ్చాను. గణేష్ గారు అడిగారు బాబు కనిపించాడా అని, లేదన్నాను. మళ్ళీ ఇద్దరం ఒకే వైపు, ఎందుకని మళ్ళీ సేమ్ ఒకేలా వెళ్ళాము. అంటే వాడు ఎక్కువ దూరం వెళ్ళడని మాకు తెలుసు, ఎందుకంటే జస్ట్ 5 minutes అవుతుంది మేము చూసుకొని. ఎందుకు ఆగాము అంటే, ఒక ప్లేస్లో దర్శనం అయిపోయిన వెంటనే అక్కడ కొంతసేపు నించున్నామండి. లోపలికి ఏమైనా పంపిస్తారా అని చెప్పి నించోవాలి అనుకున్నాం. గణేష్ గారు ఏంటంటే, చాలా ఇష్టపడి వచ్చావు, ఇంకొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, లోపలికి పంపిస్తారేమో చూసి ఏదైనా టికెట్స్ ఉంటే అలా వెళ్దాము అని అనుకున్నాము. కాకపోతే అక్కడ వెయిట్ చేయండి అని చెప్పారు పంతులు. సో అక్కడ వెయిట్ చేద్దామని చెప్పి ఆగాము. జనరల్గా అందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఒక వేలో వెళ్ళిపోతున్నారు. ఆ వేలో వెళ్దామనుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి అక్కడ నించున్నాం. ఏంటంటే ఈ డిస్టెన్స్లో ఈ టైంలో శ్రవణ్ అమ్మ వాళ్ళు అటు వెళ్తున్నారు కదా, అటు వెళ్ళిపోయాడు. ఈలోపు జనాలు వచ్చి వాడిని మా నుంచి సపరేట్ చేసేసారు. అత్తయ్యకి చెప్పాలి అని ట్రై చేస్తే ఆవిడ తిట్టేశారు శుభ్రంగా. ఇంటికి వచ్చాక మీకు ఇద్దరు పిల్లల్ని ఒకరు చేయి ఒకరు పట్టుకొని తీసుకురావడం కూడా చేత కాదా అంటూ తిట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు మిస్ అయిపోవాలని అనుకోరండి. అక్కడ ఉండే క్రౌడ్ అలాంటిది, ఎంతో పెద్ద వాళ్ళే మిస్ అయిపోతారు. సో నా లక్, మా శ్రవణ్ నాకు దొరికాడు అంతే. అయితే ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్లో ఏమీ ఫోన్స్ ఎలవ్ లేదు కాబట్టి ఏమీ మనం తీసుకెళ్ళలేదనమాట. సెకండ్ డే మార్నింగ్ ఇక్కడ పీజియన్స్ పావురాళ్ళు, ఒక పెద్ద ఆవిడ వచ్చి అక్కడ రైస్ వేస్తున్నారు. ఆ రైసు అంటే బియ్యం గింజలు వేస్తూ ఉంటే పావురాలు వచ్చి తింటున్నాయి. చాలా మంచిగా అనిపించింది చూడటానికి. మా హోటల్ ఎదురుగానే అనమాట. హోటల్ కూడా మేము చాలా నియర్ బై తీసుకున్నాము. చూడండి, అది జగన్నాథ్ మందిర్, ఇది మేము తీసుకున్న హోటల్ అనమాట, నీలాద్రి. సో కాబట్టి చాలా నియర్ బై ఉండడం వల్ల మాకు
దర్శనానికి వెళ్ళి రావటం అంత మంచిగా అనిపించింది. చెప్పులు రూమ్లోనే వదిలేసి దర్శనానికి వెళ్ళి వచ్చాము. చాలా ప్రశాంతంగా అయింది నైట్ టైము. నేను ఇంకా డే టైం కూడా చేసుకుందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ డే ఎర్లీగా లెగవలేకపోయాను. అండ్ సెకండ్ డే వచ్చేసరికి లింగరాజ్ టెంపుల్ అండి, ఇది భువనేశ్వర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా లోపలికి ఫోన్ ఎలో లేదు. ఇది అక్కడ ఉండే కొలను అనమాట. ఇక్కడ ఏంటో ఒక్కొక్క దగ్గర ఒక చిన్న చిన్న మండపాల్లాగా ఉన్నాయి. ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదనమాట. అయితే టెంపుల్ లోపల ఏంటంటే చాలా శివలింగాలు ఉన్నాయి. అన్నిటికీ సపరేట్ మండపాలు కూడా ఉన్నాయి. అంటే ఒక టెంపుల్ లాగా ఉందన్నమాట. సో ఇది టెంపుల్ లోపల. మనకు లోపలికి వెళ్ళలేదు కాబట్టి బయట నుంచి షూట్ చేశాను. అయితే ఎండ్ ఆఫ్ ది డేలో, అదే ఎండింగ్ వీడియోలో నేను మా పిక్స్ పెడతాను చూడండి. షుగర్ కేన్ జ్యూస్ నేను మనకి ఇక్కడ లోకల్లో ఎక్కడ కూడా ఇంత నీట్గా ఇవ్వటం చూడలేదండి. అక్కడ కూడా చాలా డస్ట్ పట్టే వచ్చాయి. దాన్ని బాగా చెక్కి ఇస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసరికి ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ లేక్ అంటండి, మర్చిపోయా. ఇదైతే చిలక లేక్ అండి. భువనేశ్వర్ నుండి 50 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సముద్రం నుంచి వెనక్కి వచ్చిన వాటర్ అంట ఇదంతా కూడా. అయితే ఎంత దూరం ఉంటుందిలే అనుకున్నాను, కానీ అప్ 45 minutes, అలాగే డౌన్ 45 minutes మేము జర్నీ చేసాము. కంప్లీట్గా బోట్లో 1.5 hours ఉన్నామన్నమాట. అక్కడ దూరంగా ఉండే మేఘం మా మీద అటాక్ చేసింది. చూసారా, శ్రవణ్ అమ్మ వీడియో తీస్తుంది చూడు అని చెప్పి వాడిని కొట్టాడు. అయితే మేము ఎండ అలాగే వర్షం రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేసాము బోట్లో ఉన్నప్పుడు. అలాగే రెండు ఒకే టైంలో కూడా వచ్చాయన్నమాట. ఒకవైపు చూస్తే ఎండ బాగా కనిపిస్తుంది, ఇంకోవైపు చూస్తే చక్కగా చల్లగా అనిపించింది బోట్లో ఉన్నప్పుడు. ఈ అమ్మవారిని అయితే మేము దర్శించుకున్నామండి. ఇక్కడ ఏంటంటే ఒక 6-7 ఐలాండ్స్ ఉన్నాయి, మనం చూస్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన ట్రిప్లో ఏంటంటే ఇది మాకు 1800 rupees టికెట్ పడింది బోట్లో. అయితే కొన్ని బోట్స్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే సింగిల్గా కాకుండా కొంతమంది కలిపి రావచ్చు అనిపించింది. ఈ బోటు ఏదో ఇల్లుని తీసుకెళ్తున్నారేమో ఈ షిప్లో అనిపించేలాగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఈ బోట్స్లో చాలామంది ఫ్యామిలీస్ కలిపి వచ్చారండి. మా బోట్లో మాత్రం మేము 5 మాత్రమే వెళ్ళాము. నేను, హర్ష, శ్రవణ్, వాళ్ళ నాన్నగారు అండ్ డ్రైవర్ అనమాట. అయితే అయినా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి డాల్ఫిన్స్ ప్లేస్ అంట. మార్నింగ్స్ ఈవినింగ్స్ మాత్రమే వస్తాయంటే ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ విజిట్కి వెళ్ళండి. అండ్ ఫైనల్గా ఈవినింగ్ 4 o'clockకి ఇక్కడ లంచ్ చేసామండి. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. అంటే 1 day కంప్లీట్గా ఏమీ తినలేదు కాబట్టి నెక్స్ట్ డే అంత మంచిగా అనిపించింది. అండ్ నా ఫేస్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. అండ్ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అందరూ టైర్డ్ అయిపోయినా నేను మాత్రం అస్సలు టైర్డ్ అవ్వలేదు. ఒరిస్సా వెళ్ళాలి అనేది నాకు చాలా రోజుల నుంచి ఉండిపోయిన ఒక కళ. ఫైనల్లీ గణేష్ గారి వల్ల ఇది ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటి వరకు మేము చాలా ట్రిప్స్ వెళ్ళాం. ఆల్మోస్ట్ ఇండియా మొత్తంలో కేరళ ఒకటి, గుజరాత్ ఒకటి, 2 తిరగలేదండి. మిగిలిన అన్ని ప్లేసెస్ తిరిగేసాము. కానీ ఏ ట్రిప్లోని ఇంత ఎంజాయ్ చేయలేదు. సో నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.